దేనికైనా అదృష్టం ఉండాలి. మేమైతే క్యాంపింగ్ అని వెళ్ళి ఇంకా నేను మా మరిది మా ఆయన అయితే ఒక గుంతలో చేపలైతే పట్టామన్నమాట. అవి చిన్న చిన్న చేపలేమో అనుకున్నాము, కానీ ఒక్కోటి కేజీ అర కేజీ ఉంది కొరమేలు చేపలైతే. ఇంకా అవైతే పడితే ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చి శుభ్రం చేసి వాటిలో కావాల్సినవి మొత్తం రెడీ చేసేసి చల్లని వేప చెట్టు కింద అయితే కొరమేలు పులుసు అయితే చేయబోతున్నాను. నేనైతే వాటిలో కావాల్సిన మసాలా అవన్నీ తీసుకొచ్చలేకే మా ఆయన అయితే ఇంకా ఆయిల్ పోసేసి మొత్తం అయితే వేసి తాలింపు వేసి కలుదిప్పుతూ ఉన్నాడు. నేను వచ్చేసి కల్లుప్పు పసుపు కారం అయితే వేసేసి టమాటాలు కూడా వేసేసి ఇంకో పక్క అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మనకి కర్రీ అనేది బాగా ఉడికేంతవరకు ఉడకనిచ్చేస్తున్నాక చింతపులుసు పోసేసుకొని కొరమేలు ముక్కలు వేసుకోవాలి. చింతపులుసు టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా పులుసుకి పుల్లగా ఉంటేనే టేస్ట్ అనమాట. మొత్తం అయితే వేసేసిన తర్వాత పులుసు మరిగిన తర్వాత కొరమేలు ముక్కలు కూడా వేసేసుకొని వేడివేడి రైస్లోకి చేపల పులుసు వేసుకుని తింటే చాలా బాగుంది.